మంత్రి వీరబాబు గారిని, సర్పంచ్ గారు శ్రీ పైన లక్ష్మి గారిని, ఎంపీటీసీ గారు చెరువు రాంబాబు గారిని, రాపతి సీతారామయ్య గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేరకు ఈ గ్రామ సభ మరి జరిపించబడుతుంది. దీనికి విశిష్ట అతిథి మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ గౌరవనీయులైన జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మా ముందున్న మరి అందరూ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మనం మన గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి పనిని కూడా గుర్తించి అధికార యంత్రాంగం మనకి ఒక పుస్తకం తయారు చేసి ఉన్నారు. వారు కూడా మరి ఆ పనులన్నీ కూడా మరి మనం గ్రామం తరఫున మరి గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసుకుని ఒక గ్రామ సభ పెట్టుకుని మరి ఆ రకంగా మరి దాని యొక్క వివరణ విపులత అంతా మరి ఏపీఓ మేడం గారు, ఎండిఓ మేడం గారు అందరూ కూడా మరి తెలియపరిచి ఉన్నారు. అలాగే చేస్తారని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ గ్రామ సభలను నిర్వహించమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో అపూర్వంగా ఆలోచించేటటువంటి తాళ్ళూరు గ్రామ సోదరీమణులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ గ్రామ సభ యొక్క విశిష్టత, ఎందుకు ఈ సభని నిర్వహించుకుంటున్నాం అన్న దాని మీద ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఏపీఓ గారు అందరూ కూడా చెప్పుంటారు అన్ని విషయాల్లో. అలాగే నా ముందు సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన చల్లగా అనిపించాడు. ఆయన 4 కోట్లు రెడీ చేసి పెట్టామండి అని చెప్పేసి. ఇక్కడ అసలు గ్రామ సభలు అన్నటిని మనం నిర్వహించుకోవడానికి గల కారణం, రేపు సెప్టెంబర్లో బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకి కావాల్సినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కోసం, కేటాయింపులు చేసుకోవడం కోసం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు అవుతాయి. ఉదాహరణకు మీరు ఇంటిని నిర్వహించడానికి నెలకు ఎంత అవుతుందో ఒక బడ్జెట్ తీసుకుంటారు. దాని ప్రకారం రూపాయి అటో ఇటో ఆ బడ్జెట్ను నిర్వహిస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం. అందులో భాగంగా ఆ బడ్జెట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధానంలో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోగలిగినప్పుడే ఆ ప్రభుత్వం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది. ప్రజలకి ఇటు అభివృద్ధి, అటు సంక్షేమాన్ని
సమపాలనలో అందివ్వగలుగుతుంది. ఈరోజు ఈ సమావేశాన్ని ప్రధానంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎన్ఆర్జీఎస్ అన్నది ఇవాళ పాలనా విభాగంలో చాలా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారింది మనకి. ఈ ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం, ఇందులో ఒక అవకాశం ఉంది. ఎంతమంది లేబర్ పనిచేయగలిగితే మీ గ్రామం యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఆ పనిచేసినటువంటి లేబర్ యొక్క ఎంత డబ్బు డ్రా చేస్తే దాని నిష్పత్తి ప్రకారం 40% లేబర్కి వేతనంగా వెళ్తుంది, 40% మెటీరియల్ కాంపోనెంట్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అడిగారు చూడండి, 4 కోట్లు కావాలని సిమెంట్ రోడ్లు వేయడానికో, డ్రైన్లు వేసుకోవడానికో, కలవట్లు కట్టుకోవడానికో, ఇలా ఏదో బిల్డింగ్ కట్టుకోవడానికో, ఇలాంటి వాటికి ప్రహారీలు కట్టడానికో ఈ 40% నిధుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలనేటటువంటి ఒక నిబంధన ఉంది. మరి అలాంటప్పుడు ప్రకారం చూసుకుంటే ఏపీఓ గారు ఇక్కడ 12 లక్షలు ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ,